వెల్కమ్ టు జేపీ న్యూస్. వైఎస్ఆర్ అడుగు జాడల్లోనే మాజీ సీఎం వైకాపా నేత వైఎస్ జగన్. వైఎస్ఆర్ మరణించి 15 సంవత్సరాలైన ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని మాజీ ఎంపీపీ వైకాపా మండలం కన్వీనర్ మన్నారపు రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సైదాపురం మండలం కేంద్రంలో దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్నారపు రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆలోచనలనే సిద్ధాంతాలుగా చేసుకొని వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాలని, ప్రజల్లో మమేకమైన నాయకుడు ఎలా ఉండాలో ఆయన ద్వారా నేర్చుకున్నామని తెలిపారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ప్రజలతోనే మమేకమై ఉన్నారని, పార్టీ కూడా ఎప్పుడు ప్రజలతోనే నడిచిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గుంటమడుగు శ్రీనివాసులు రాజు, కె మోహన్ రావు, నంది మండలం అబ్బిరాజు, సర్పంచ్ వెందోటి శారద, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆశా గుండెల ఆశా చెప్పుడు నిరంతరం మర్చిపోలేని వ్యక్తి. ఆయన జ్ఞాపకాలే ఉండే అందరూ ఇప్పటికీ స్మరించుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికి కూడా మర్చిపోలేనివి. అంతటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి మహానేతనే ఈ సందర్భంలో గుర్తు చేసుకోవటం మాకెంతో ఇదిగా ఆనందంగా ఉంది. ఈ నాయకుడు ఆయన లేని బాధ కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన చేసిపోయిన పనులు ఈ రోజుకి కూడా ప్రతి పేద ప్రజల గుండెల్లో మెదులుతూనే ఉన్నాయి. ఆయన పెట్టిన 108 అయితేమి, ఆరోగ్యశ్రీ అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి, పెన్షన్లు ఇవ్వడం అయితేమి, ప్రతి ఒక్క జలయజ్ఞం అయితేమి, ఇలాంటి పనులు పేద ప్రజలకు మంచి చేసిపోయిన వ్యక్తిని ప్రతి ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయి ఆయన చనిపోయినప్పుడు ప్రతిసారి ఆయన్ని స్మరించుకుంటున్నారంటే ఏ నాయకుడైనా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడిచి అలాగే ఎప్పుడైనా కానీ ఏ ప్రజల్లో నిలిచిపోయేటట్టు కార్యక్రమాలు చేపట్టి నాయకుడిగా ఎదగాలే కానీ ఏదో తప్పుడు వాగ్దానాలు చేసి పైకొచ్చిన వ్యక్తి కాదు రాజశేఖర రెడ్డి. చెప్పిన మాట నిలబెట్టుకొని ఈరోజు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారంటే అటువంటి మహానేతకి ఈరోజు మేము నివాళులు అర్పిస్తున్నామంటే అది ఎంతో మాకు ఆయనకి గౌరవం దక్కుతుంది. అలాంటి గౌరవమైన వ్యక్తికి ప్రతి పేద ప్రజల తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయనకి శాంతి కలగాలని, ఆయన మళ్ళా మరో జన్మ ఎత్తి మాకు సేవ చేసేదానికి ఆయన పునర్జన్మ ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకి సెలవు ఇచ్చిన సంక్షేమ పథకాలు జనాలకు తీసుకొచ్చి జనాల గుండెల్లో ప్రజాభిమానం పొందింటే ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే మన ఇండియాలో అతను అక్కడే నెంబర్ 1 అంతే, అసలు తిరగలేదు. అటువంటి మనిషి మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరం. అతను మరణం కూడా చాలా మిస్టరీగా ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ దాల్చలేదు. కానీ అటువంటి నాయకుని మనం కోల్పోవడం అయితే చాలా బాధ. నేను కాదు, ప్రతి ఇంటిలో ఒక ఇంజనీర్ తయారు చేసిన కంటే వైఎస్ రాజశేఖర రెడ్డిదే. ప్రతి ఊరికి ఒక డాక్టర్ని, ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ని, ఆయన అందించిన సంక్షేమాలు 104 అయితేవి, 108 అయితేవి, ఆరోగ్యశ్రీ అయితేవి, అతని సేవల్ని ఉపయోగించుకున్నట్టు ఇల్లు లేదు, ఊరు లేదు. అటువంటి ఘనత చేసినటువంటి నాయకుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి. అటువంటి వర్ధంతి చేసుకోవడం చాలా బాధాకరమైంది. కానీ అతనికి మించిన పథకాలు తనయుడు చేసుకొచ్చాడు. అయినా కూడా సంతోషమే. జనాల్లో కూడా మళ్ళా వస్తాడు. అతను అందరం కూడా మరో రాజశేఖర రెడ్డి స్వర్ణయుగాన్ని మళ్ళా చూస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను.